కోనసీమ ప్రాంతంలో ఇరసమండ పంట పొలాల మధ్య ఏదైతే ఉందో ఓఎన్జీసీ బ్లాస్ట్ అయితే జరిగింది. బ్లాస్ట్కి పక్కనే ఆనుకున్నటువంటి ప్రస్తుతం మనం అక్కడ ఉన్నాం, ఎక్స్పోర్ట్ టీం అయితే అక్కడ ఉన్నాం. నిన్న అసలు ఈ ఓఎన్జీసీ బ్లాస్ట్ అవడం సమయంలో పరిస్థితి అసలు ఎలా ఉంది ఏంటి, ఆ టైంలో వీళ్ళు ఎక్కడ ఉన్నారంటే ప్రత్యక్ష సాక్షి అని చెప్పడానికి రైతులే ఉన్నారు. నిన్న ఈ టైంలో ఈ పంట పొలాలు చూసుకోవచ్చు, మన విజయాలు చూసుకోవచ్చు. పంట పొలాలు నిన్న ఇంతా కూడా ఈ రైతు పంట వరి నాటేసే పనులు అవుతున్నారు, కూలీలతో ముమ్మరమైన పనులు అవుతున్నారు. ఒక్కసారిగా నిన్న 11 టైంలో బ్లాస్ట్ సౌండ్ అయితే వచ్చింది చెప్తున్నారు. అసలు రైతు దీనికి సంబంధించి ప్రత్యక్ష సాక్షి అని చెప్పడానికి ఈయనేం చెప్పాలి సార్? అసలు నిన్న ఈ టైంలో మీరు ఏ టైం పొద్దున వచ్చినప్పుడు ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి, మీరు నాటేసే టైంలో ఇక్కడ ఏం జరిగిందంటే ఏం చెప్తారు మీరు? సరిగ్గా టైం 10కి ఆవిరి కింద కమ్మేసిందండి. మొత్తం ఆవిరి కింద కమ్మేసి పెట్రోల్ వాసన వచ్చేసిందండి. మొత్తం అలాగా 1 కిలోమీటర్ లోపల మొత్తం అంతా కమ్మేసిందండి. కమ్మేసిన 1 గంట టైంలో పెద్ద శబ్దం వచ్చి ఫైర్ అయిపోయిందండి. ఫైర్ అయిపోయి మంటలు వచ్చేటప్పటికి ఈ ఊడ్చి వాళ్ళు అందరూ ఎక్కడోళ్ళు అక్కడే వదిలేసేసి భయంతో గెలాబులు పెట్టేసి అసలు ఇళ్లలో వాళ్ళు ఏంటి ఎవరైనా సరే ఇంకా ఉండటం కోసం ఆలోచించలేదండి. ఎక్కడోళ్ళు అక్కడే వదిలేసేసి గెలాబులు పెట్టేస్తే అప్పుడు అనౌన్స్మెంట్ చేశారంట. అది అంటే పొద్దున్నే మీరు వచ్చిన టైం అసలు ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది? పొద్దున్నే మీరు నాటుకి కూలీలు తీసుకొచ్చినప్పుడు పరిస్థితి ఎలా ఉంది? ప్రశాంతంగా ఉందండి. పొద్దున్నే 10 కాడ నుంచి ఇది ప్రమాదం సంభవించిందండి. అంటే మీరు నాట్లేసే టైంలో మీకు ఎలా తెలిసింది ఈ శబ్దం కానీ ఎలా వచ్చింది? స్మెల్ వచ్చేసిందండి, బాగా విపరీతమైన స్మెల్, పెట్రోల్ స్మెల్ వచ్చేసిందండి. ఆవిరి కమ్మేసిందండి మొత్తం అంతా. 1 కిలోమీటర్ లెక్కలో ఆవిరి కమ్మేసింది. ఆవిరి కమ్మేసి ఇంకా భయంగా గెలాబులు పెట్టేస్తున్నారండి చేసి వర్కర్స్ అంతా. వాళ్ళు గెలాబులు పెడుతున్నారు కానీ మమ్మల్ని వెళ్ళమని అనలేదు. అయినా సరే మేము ఏంటి ఇలా గెలా పెట్టేస్తున్నారని అప్పుడు ఉన్నవాళ్ళు కూడా గెలాబులు పెట్టి వస్తే అప్పుడు తెలిసిందండి ఇలాగ ఫైర్ అయిపోయింది. వెళ్ళిపోండి, ఎక్కడోళ్ళు అక్కడికి వెళ్ళిపోండి, కరెంట్లు తీసేయండి, గ్యాస్ వెలిగించద్దు అవి అని అనేటప్పటికి ఆ టైంలో ఏరియా అంతా ఎలా ఉంది? అప్పుడు మేఘాలు అంతా ఎలా ఉంది? వాతావరణం బాగా మబ్బు వేసేసిందండి. మబ్బులను బాగా మబ్బులు మేఘాలు అయిపోయింది. అప్పుడు ఇంకా అటు ఇటు పరిగెట్టేసామండి జనాలు అందరం. ఇదిగోండి ఈ వాతావరణం వల్ల స్ప్రెడ్ అయిపోయి వాటర్ పైనుంచి అది ఆయిల్ ఫామ్ అయిపోయిందండి. అదిగోండి ఈ ఓకే ఎలాగ అయిపోతుంది. ఇంక పని చేయదండి, ఇది ఏమి పని చేయదు. పని చేసేటప్పుడు పని చేయదండి. ఇదిగో మొత్తం సెట్ అయిపోయిందండి. మొత్తం కంప్లీట్ సెట్ అయిపోయి మొత్తం అంతా ఆవిరి చేసిందండి. ఆవిరి చేసి అలా అయిపోయిందండి. మరి ఏంటి నీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఎంత ఆవిరి అయిపోయింది, గ్యాస్ తో తన్నేసింది, పంట పొలం పరిస్థితి ఏంటి? మరి అది ఏదో మీ గవర్నమెంట్ ఆదుకుని ఏదో చెయ్యి, మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. ఇది ఎంత బోల్డ్ అంత నష్టం అయిందండి. ఎకరానికి 30,000 దాకా అయిపోయిందండి ఖర్చు. ఆ ఖర్చు అంతా మరి నష్టపోయామండి. మరి మీరు ఏదో చేయాలి. బ్లాస్టింగ్ సౌండ్ అని మీకు ఆ సౌండ్ ఎలా వచ్చిన టైంలో? అయ్యి బాబు విపరీతమైన సౌండ్ అండి, మామూలు సౌండ్ కాదు. భయంకరమైన సౌండ్ వస్తే గెలాబు అసలు 3 కిలోమీటర్ల దూరంలో కూడా పరుగులేండి మొత్తం అందరూ కూడా. అప్పటికి మీకు ఓన్ చేసే అధికారులు అని చెప్పారా ఇబ్బంది ఉంది? వాళ్ళు ఏం చెప్పలేదండి. వాళ్ళ పరిగెట్టిపోయారు కావాల్సి చూసారు తప్పండి. ఇలాగ అయ్యిందని కూడా ఏమనలేదండి. అప్పుడు మేమే ఈ భయపడిపోయి స్మెల్కి అయ్యి ఆల్రెడీ నగరాన్ని జరిగింది కదా, అలాగే అయిపోద్దేమనుకుని పరిగెట్టేసాను. సుమారు ఏ టైంలో బ్లాస్ట్ అయింది ఇక్కడ? 1 గంట 10 కాడ నుంచి స్మెల్ వచ్చేసిందండి. 10కే ముందు స్మెల్ వచ్చిందంట, తర్వాత బ్లాస్ట్ అయిందండి 1 గంట అయ్యేటప్పుడు. ఇది ఏదైతే ఉందో నిన్న 10 ఆ టైంలోనే లైట్ గా స్మెల్ అయితే రావడం జరిగింది. మంచు ఎక్కువ ఉండటం వల్ల పెద్దగా ప్రమాదం కనపడలేదు. 1 గంటకు ఒక్కసారి బాంబ్ బ్లాస్ట్ సౌండ్ లాగా రావడం వల్ల ఒకేసారి మంటలు అయితే రావడం జరిగింది. వాతావరణం అంతా పూర్తిగా మారిపోయింది. ఆ టైంలో మా తోటలో పనిచేసేటువంటి ఎవరైతే ఉన్నారో కూలీలు కూడా ఒకసారిగా పారిపోవడం అయితే జరిగింది. గాలికి మొత్తం ఆ గుండె లోపల ఆక్సిజన్ ఊపిరి తీసుకోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉండడంతో ఎక్కడి నుంచి పరారైపోయాము. కనీసం మాకు ముందు సూచన ఇవ్వాల్సినటువంటి ఓఎన్జీసీ అధికారులు మాకు సమాచారం చెప్పలేదు. మేమే వెళ్ళి గ్రామస్తులు జనాలు చెప్పడం జరిగిందని చెప్పి కూడా స్థానిక రైతులు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో రాజ్ కమల్, S4 మీడియా, ఇరసమండ బ్లోఅవుట్ నుంచి.